బాలుడి మృతి దోశ మొక్క గొంతులో ఇరుక్కున్న బాలుడు ఊపిరాడకం మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అనంతపురం నగరం తపోవనంలో ఉండే అభిషేక్ అంజనమ్మల 2 ఏళ్ల కుమారుడు కుశాల్ శుక్రవారం ఉదయం దోశ తింటుండగా ఒక్కసారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక బాలుడు కింద పడిపోయాడు. తల్లిదండ్రులు బాలుడిని సర్వజనాసుపత్రికి తరలించి కొద్దిసేపటిగా మరణించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్ళ ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 26 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తానని, అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా రాయలసీమ జిల్లాలో, అనంతరం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల భవితకు బంగారు బాట P4 ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మార్గదర్శులకు క్యాంప్ కార్యాలయంలో విందు. పేదల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అట్టడుగులు ఉన్న 20% పేదలకు ఆర్థికంగా సామాజికంగా పైకి తేవాలనేదే తన సంకల్పమని పేర్కొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు శుక్రవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయాన్ని విందిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు 5 లక్షల బంగారు కుటుంబాలు 47,000 మంది మార్గదర్శులు నమోదు చేసుకున్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు మార్గదర్శులు దత్తత తీసుకునే ఇలా చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే